అనుకుంటున్నారు రవికిరణ్ గారు? నాకు అదే అర్థం కావట్లేదు. నేను ఇప్పుడు మీకు చెప్తుంటే ఆయన ఫోటోలు కూడా పంపించారు పాప. ఆయన ఇంటి దగ్గర బయట నొలక మంచం మీద కూర్చున్నారు, ఎదురుగుండా 2 పోలీసులు కూర్చున్నారు. నా వాయిస్ వినపడుతుందా? వినిపిస్తోంది సార్. హలో, వినిపిస్తోంది రవి గారు. బాలకోటయ్య గారి కానీ మిగతా వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి? ఎందుకు అరెస్ట్ చేయవలసి వచ్చింది? దానికి కారణం ఏంటి? కేంద్ర ఎన్నికల సంఘం చెప్పాలి ఈ విషయంలో. ఎందుకు వాళ్ళకు వచ్చినటువంటి సమాచారం ఏంటి? కొత్తగా డీజీపీ గారు బాధ్యత తీసుకున్నారు గుప్తా గారు, వారు చెప్పాలి ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అమరావతికి వ్యతిరేకమేం కాదే. అమిత్ షా గారు చెప్పారు కదా ఈ అరెస్ట్ ఎందుకు ఫామ్ అయిందంటే, చెప్పారు కదా అమిత్ షా గారు కూడా అమరావతి పునర్నిర్మాణం కోసం ఈ యొక్క పొత్తు ఏర్పడిందని కూడా చెప్పారు. ఇంత స్పష్టంగా ఉంటే మేము కూడా డే 1 నుంచి అమరావతి కట్టుబడి ఉన్నాం. భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఎవరైనా సరే, కన్నా గారి నుంచి సోమవీర్రాజు గారి నుంచి పురంధేశ్వరి గారు అందరూ అమరావతి కట్టుబడి ఉన్నాం. మరి ఈ రోజు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి? ఏం సంకేతం ఇవ్వదలుచుకున్నారు? ఇలాగైనా దుష్టంగా ఏదైనా భారతీయ జనతా పార్టీని దోషిగా చూపించాలో, లేకపోతే ఏదో కూటమిలో డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలనో చేస్తున్నారా? లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి సమాచారం ఏంటి? డీజీపీ గారు కానీ అధికారులు కానీ ముందుకు వచ్చి చెప్పాలి. నేను డిమాండ్ చేస్తా భారతీయ జనతా పార్టీ తరఫున. 1, 2 ఇందాక కట్టని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు అనకాపల్లి సభలో ఉన్నప్పుడు, ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే నేను తొందరగా ఎందుకు వెళ్ళవలసి వస్తుందో కూడా వారు చెప్పారు, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. నేను ఇప్పుడు వెళ్ళాలి, తర్వాత రేపు పొద్దున్నే మళ్ళీ గాంధీనగర్కి వెళ్ళాలి, నేను ఓటు వేయాలి, ఎన్ని ఉన్నాయి కాబట్టి నా షెడ్యూల్ దెబ్బతింటుందని చెప్పడం జరిగింది. అయితే అంతకు ముందు కూడా ఆ రాజమండ్రి సభలో కూడా లోకేష్ గారు మాట్లాడినప్పుడు ఉన్నారు, మోడీ గారు వెయిట్ చేశారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు వెయిట్ చేశారు, ఆ తర్వాత మాట్లాడారు. అప్పటికే రాజమండ్రి సభకే గంట లేట్ అయిపోయింది, గంట పావు లేట్ అయిపోయిందండి. సభ కూడా రాజమండ్రి లేట్ అయింది, అక్కడ నుంచి బయలుదేరటకు లేట్ అయింది. సో ఎలా ఉంటుందంటే ఒక ప్రధానమంత్రి గారి షెడ్యూల్ ఒకటి తర్వాత ఒకటి లేట్ చేసుకుంటా పోతే మొత్తం ఓవరాల్ గా షెడ్యూల్ దెబ్బతింది. సో దానికి ఏదో కోడిగుడ్డు మీద ఏకలు లాగే విధంగా ఇప్పుడు చిత్తూరుపేటలో చంద్రబాబు నాయుడు మాట్లాడలేదంటే అప్పుడు లేరా మోడీ గారు, లాస్ట్ టైం మాట్లాడారు మోడీ గారు. సో ఏదో రకంగా కూటమిలో డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలి, కడిబెడి పాల్లో ఉప్పేసేయాలి, లేకపోతే విషం వేసేయాలని చెప్పి కొంతమంది విష ప్రచారం చేస్తున్నారు. ఈ సమంజసం కాదు. మళ్ళీ ఇంకోటి కూడా, రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారికి శాలువ వేసి పాదాలు నమస్కరిస్తుంటే నరేంద్ర మోడీ గారు కూడా వంగి పవన్ కళ్యాణ్ గారి పాదాలు నమస్కరిస్తూ వారిస్తూ వద్దు అని చెప్పి పట్టుకొని లేపి ఇలా కూడా అన్నారు, నో ఐసా మత్ కన్నా, ఇలా కూడా అన్నారు. మీరు విజువల్ చూడండి, గుర్తు మీకు చూస్తే. అంటే ఒక జరిగిన ఘటనలో ఒక సగం చెప్పి ఇంకో సగం చెప్పకుండా సముద్రం ఎవరికి వంగదు అని చెప్పి వదిలేస్తే అంటే ఏంటి అసలు ఉద్దేశం? అంటే ఒక విషయం మీద కనిపిస్తున్న విజువల్ మీద విష ప్రచారం చేసే కంకణం కట్టుకున్నారే ఏంటి నాకు అర్థం కాదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎటువంటి వ్యక్తి అందరికీ తెలుసు. ఒక సామాన్య గృహికి అటువంటి వీడియోస్ కూడా ఉంటాయి చూడండి మీరు. సామాన్య గృహిణి కూడా కాళ్ళకి నమస్కారం పెడితే ఆవిడ కాళ్ళకి నమస్కారం చెప్పి వంగి నమస్కారం పెట్టి ఆవిడకి కూడా అలా చేయొద్దమ్మా అని చెప్పి ఆ సందర్భాలు ఉన్నాయి. ఒక దేశ రాష్ట్రపతి కాళ్ళ నమస్కారం పెడితే వద్దు వారించి ఎత్తిన సందర్భాలు ఉన్నాయి. ఎప్పుడు ఆయన ఎవరిని కాళ్ళ నమస్కారం పెట్టద్దు అంటారు. ఆ విషయం అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారిని కూడా వారించారు, వారి పాదాలకు కూడా నరేంద్ర మోడీ గారు నమస్కారం పెట్టారు, లేపారు చేతులు పట్టుకొని, వద్దని చెప్పి వారించారు. ఇలాగా కనిపిస్తుంటే ఒక వ్యక్తి మీద వ్యక్తిత్వ హననాలు చేసే విధంగా, ఒక తప్పుడు సంకేతాలు ఇచ్చే విధంగా ఏదో రకంగా ఈ కూటమిలో విషయం చేయమేందుకు వాళ్ళు సరిగ్గా లేరు, వీళ్ళు సరిగ్గా లేరు, వాళ్ళు ఏదో అనుకుంటున్నారు. మీరు ఏమీ లేని అన్ని సృష్టించడమే పనిగా, విభజనే పనిగా మొదలు పెట్టుకుంటాం సమంజసం కాదు. ఇంకోటి ఇప్పుడు తప్పిస్తే అధికారులు ఇప్పుడు తప్పిస్తే ఇబ్బంది ఏంటి, సమస్య ఏంటి, ఏం వస్తుంది సమస్య, ఇప్పుడు వరకు ఎందుకు తప్పించాల్సిన అవసరం ఏది అంటున్నారు. ఓ పక్కన ఇలాగే అంటున్నారు, ఇంకో పక్కన ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు, అధికారులు ఇష్టం వచ్చినట్టుగా తప్పించేస్తున్నారు, అసలు రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయి ఏదో ప్రజాస్వామ్యయుతంగా అని చెప్పేసి ఆయన కంగారు పడుతున్నారు. ఓ పక్కనేమో 4 రోజులు, ఈ రోజు చేస్తే 3 రోజులే ప్రచారం, 5వ రోజు ఓటింగ్, మనం దగ్గరకు వచ్చేసాం. ఎల్లుండి సాయంత్రంతో అయిపోతుంది కదండి రవికిరణ్ గారు, ఎల్లుండి సాయంత్రంతో అయిపోతుంది. ఇవాళ 8వ తారీఖు సార్, 9, 10, 11 సాయంత్రానికి రోజులే ఉంది, ప్రచారం అయిపోద్ది. 5వ రోజు ఓటింగ్. ఏ అధికారి ఉంటే ఏ ప్రాబ్లం సార్? మీరు అన్నట్టు వాసుదేవన్ గారు, ఓట్లు వేసేది అధికారుల 4,14,00,000 ఓటర్ల. ఇప్పుడు రాజకీయ నాయకులందరూ రోడ్డు మీద ఉన్నాం, ప్రజలతోనే మాట్లాడుతున్నాం, కన్విన్స్ చేస్తున్నాం. ఏ అధికార ఆఫీస్ లో కూర్చొని పనిచేసుకుంటే మనకు ప్రాబ్లం ఏంటండి? ఒకవేళ అధికారం మాత్రమే తప్పైతే వైసీపీ పార్టీ 25/3/2019 చీఫ్ ఎలక్షన్ కమిషన్ రాసిన లేఖది, విజయసాయి రెడ్డి గారు వాళ్ళ పార్టీ తరఫున రాసిన లేఖ. అయ్యా చీఫ్ ఎలక్షన్ కమిషన్ గారు, మా రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు ఒక లిస్ట్ చెప్పారు ఇక్కడ. ఎవరో శ్రీమతి అరుంధతి ఐపీఎస్, ఆర్పి ఠాకూర్ ఐపీఎస్, ఏబి వెంకటేశ్వరరావు ఐపీఎస్,
అలాగే భాస్కర్ రావు భూషణ్ ఐపీఎస్ ఎక్సెట్రా, అంటే చాలా మంది షుడ్ బి కెప్ట్ అవే ఫ్రమ్ ఆల్ అఫీషియల్ డ్యూటీస్ టిల్ ద ఎలక్టరల్ ప్రాసెస్ వాస్ కంప్లీటెడ్. వీళ్ళందరినీ, ఈ చాలా మంది అధికారులందరినీ మీరు తప్పించాలి, ఇక్కడ వాళ్ళ డ్యూటీలో ఉంచకూడదు. అలాగే ఎన్నికలు ఫెయిర్ గా అవుతాయని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు లేఖ రాసి కేంద్ర ఎన్నికల సంఘాన్ని, ఆ లేఖని వారు తీసుకొని దానికి స్పందించి ఇక్కడ అధికారులన్నీ చాలా మందిని మారిస్తారు 2019 ఎన్నికల ముందు. అప్పుడు మాత్రం మీకు ఓకే, అప్పుడు ప్రజాస్వామ్యం బాగుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు లేఖకి స్పందించి కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటే బేష్. ఇప్పుడు మాత్రం చేస్తే అమ్మో అధికారులు మారుస్తారా, ఎలక్షన్ ఎలా అవుతుంది, ప్రజాస్వామ్యం ఉంటుందా, ఊడిపోతా, ఎందుకే ఆవేదన, ఎందుకు ద్వంద్వ ప్రమాణాలు, అప్పుడో మాట ఇప్పుడో మాట. అధికారులు మారిస్తే తప్పంటే ఆ రోజు మీరు చేసిన తప్పే కదా, ఆ రోజు మీరు చేసిన తప్పే ఒప్పుకోండి. అప్పుడు మీరు చెప్పుండాల్సింది కేంద్ర ఎన్నికలు సరదాగా రాశాను సార్, బాగోదని సరదాగా రాశాము, మీరు అలా చర్యలు తీసుకోవద్దు, వాళ్ళే పెట్టండి అని ఆ రోజు ఎందుకు చెప్పలేదు, ఆ రోజు ఎందుకు కితాబ్ ఇచ్చారు బాగా చేశారని, ఈ రోజు ఎందుకు బాగుపడిపోతున్నారు, అక్కడ ఎందుకు కేంద్ర ఎన్నికల ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ తో అయిపోతుంది, ఎందుకు బాధపడుతున్నారు. మనం వాసుదేవన్ గారు ఈ యొక్క సబ్జెక్ట్ మీద మార్పుల మీద నెల నుంచి డిబేట్ చేస్తున్నాం, అనేక డిబేట్లు కూడా మనం చెప్పాం. కేంద్ర ప్రభుత్వమే కాదు, బీజేపీ పాలిత రాష్ట్రాలలో కూడా కేంద్ర ఎన్నికల సంఘం గత నెలన్నరగా అనేకమైన అధికారులు మార్చింది. గుజరాత్ కాదు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, అస్సాం కావచ్చు, ఉత్తరాఖండ్ కావచ్చు, బీహార్ కావచ్చు, అన్ని మార్చుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళకు ఒక విధి విధానం ఉంది, వాళ్ళకి ఆ సిస్టమ్ ప్రకారం వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళు వచ్చి కంప్లైంట్స్ బట్టి చూసుకుంటారు, చెక్ చేసుకుంటారు, తేడా అవడం అనుకుంటే చర్యలు తీసుకుంటున్నారు. మళ్ళీ నిన్న ఇవాళ ఏమన్నారు, ఇస్తున్న పథకాలకి ఆన్ గోయింగ్ పథకాలని ఎందుకు ఆపేస్తున్నారు, ఇది కావాలని చెప్పి బీజేపీ ద్వారా మేనేజ్ చేస్తున్నారు, ఎందుకు ఆపుతున్నారు అని అంటున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇప్పుడు వాసుదేవన్ గారు మీరు సీనియర్ జర్నలిస్టు, మన ఎన్నికల సంఘం యొక్క వర్కింగ్ స్టైల్ రాను ఇంప్రూవ్ చేసుకుంటా పోయి ఇంకా పారదర్శకంగా ఉండాలి చేసుకుంటూ పోతున్నారు. మనం గత తెలంగాణ ఎన్నికల్లో కూడా చూసాం, నవంబర్ 2023 రైతు బంధు డబ్బులు కూడా ఇవ్వద్దని ఆపేయమన్నారు, ఆపేశారు. అలాగే ఇప్పుడు నిన్న కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతు భరోసా ఇస్తే మందలించిన ఎన్నికల సంఘం ఎందుకు ఇచ్చారు, మీరు ఎవరికి ఇచ్చారు, ఆపేయండి అని చెప్పి లెటర్ ఇచ్చారు. అయితే నేను మీ ద్వారా, మీ ఛానల్ ద్వారా పిల్లలు చెప్పేది ఏంటంటే 2 మే 2024 కేంద్ర ఎన్నికల సంఘం అన్ని పార్టీల అధ్యక్షులకి జనరల్ సెక్రటరీ లేఖ రాసింది. ఇది రాష్ట్ర కేంద్ర ఎన్నికల సంఘం వెబ్సైట్ లో అందరూ చూడండి. దీనిలో కేంద్ర ఎన్నికల సంఘం ఏమి రాసిందంటే, ద కమిషనర్ ఇన్స్ట్రక్టెడ్ కంటైన్ లెటర్ నెంబర్ 437 డేటెడ్ 2nd January 2024. 2nd January 2024 మీకు లేఖ పంపించాము. ఆ లేఖలో ఏమి రాస్తామంటే, ఒకసారి ఎన్నికల ప్రవర్తన నియమావళి వచ్చాక వెల్ఫేర్ స్కీమ్స్ ప్రొవైడెడ్ దట్ అనౌన్స్ న్యూ ప్రాజెక్ట్ ఆర్ ప్రాసెసింగ్ ఆఫ్ బెనిఫిషియరీ ఓల్డర్స్ ఈవెన్ ఇఫ్ ఆన్ గోయింగ్ షల్ బి స్టాప్డ్. ఏ ఎన్నికల ప్రవర్తన నియమావళి వచ్చాక ఆన్ గోయింగ్ బెనిఫిషియరీ స్కీమ్స్ కానీ ఏది కానీ సరే కొత్త స్కీమ్స్ కానీ చేయడం వీల్లేదు, ఆపేస్తున్నాం అని చెప్పి ఆపేయండి అని చెప్పి జనవరి 2వ తారీఖు 2024 లేఖ రాస్తే, ఈ ముఖ్యమంత్రి గారు రైతు భరోసా ఈ విద్యా దీవెనకి బటన్ ఎప్పుడు నొక్కారండి, మార్చి 1వ తారీఖు. పంట నష్టం ఎప్పుడు నొక్కారండి, మార్చి 6వ తారీఖు. వారు బటన్ నొక్కినటువంటి 2-3 రోజులకో 4-5 రోజులకో వారం రోజులు డబ్బులు వెళ్ళిపోవాలని మార్చి 16వ తారీఖు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చేంత వరకు ఎందుకు వెయిట్ చేశారు, ఎందుకు ఉంచారు? మీరు డబ్బులు లేనప్పుడు బటన్ ఎందుకు నొక్కారు? మీకు కేంద్ర ఎన్నికల సంఘం 2 జనవరి 2024 చెప్పింది. చెప్పినప్పుడు మీరు ఫాలో అవ్వాలి. కానీ అన్ని ఉత్త బటన్లు, గాలి బటన్లు, ఉత్తి బటన్లు నొక్కేసి ఇప్పుడైతే మాకు డబ్బులు ఉన్నాయి మేము పంపిస్తాము, బీజేపీ ఆపేస్తుంది, కేంద్రం ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుందని చెప్పేసి ఇలాగ అబద్ధాలు ప్రచారం చేయటం సమంజసం కాదు. మీరు బటన్ నొక్కిన రోజు ఎందుకు డబ్బులు వెళ్ళలేదు? వారం రోజులు కూడా సమయం సరిపోలేదా డబ్బులు వెళ్ళటానికి? ఖజానాలో డబ్బులు లేకుండా ఉత్తి బటన్లు ఎందుకు నొక్కారు? అది మీరు చెప్పండి. అంతేగాని కేంద్ర ఎన్నికల సంఘాన్ని లేకపోతే బీజేపీనో టీడీపీనో ఆడిపోసుకుంటే సంబంధించింది కాదు నా అభిప్రాయం వాసుదేవన్ గారు. అయితే రవికిరణ్ గారు ఇక్కడ ఒక విషయం, ఇప్పుడు ఎన్నికల సంఘం కూడా మరి శాసనం ప్రకారం వెళ్ళాలని చూస్తే కుక్కపిల్లలు పడతాయి. ఆన్గోయింగ్ స్కీమ్స్ని ఆపాల్సినంత నెసిటీ ఏందండి? ఇక్కడనే కాదు, ఏ రాష్ట్రంలో అయినా, నేను అనేది ఈవెన్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అయినా ఆన్గోయింగ్ స్కీమ్స్ని కంటిన్యూ చేసుకొని ఇవ్వాలి. దానికిను ఇక్కడ తీసుకొచ్చి దీనికి ముడిపెట్టడం అంటే ఏదో మేము చాలా స్ట్రింజెంట్గా వ్యవహరిస్తున్నాం, మేము లేస్తే మనుషులం కాం, ఎందుకు ఇవన్నీ? మామూలుగా ఆన్గోయింగ్ స్కీమ్స్ వాటిని ఆపటం వల్ల ఎవరికి ఉపయోగం? అంటే ఆ 4 రోజులు మా పవర్ సెంటర్ మేము చూపించుకుంటున్నాం అని చెప్పుకోవటానికా? వాసుదేవన్ గారు, నేను మీ మాటతో ఏకీభవిస్తాను, వ్యక్తిగతంగా నేను ఏకీభవిస్తాను. ఎందుకంటే ఆన్గోయింగ్ స్కీమ్స్ ని ఆపాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఎన్నికల సంఘం ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ అవుట్ ఆఫ్ దేర్ ఎక్స్పీరియన్సెస్ దే ఆర్ కమింగ్ అవుట్ విత్ సర్టన్ గైడ్ లైన్స్. ఎక్స్పీరియన్సెస్ ఫ్రమ్ నాట్ ఫర్ వన్ స్టేట్, ఒక స్టేట్ కాదు, దేశంలో అనేక రాష్ట్రాలు అనేక ఎన్నికలు చూస్తున్నారు, అనేక మార్పులు చేర్పులు వారి దగ్గర డేటా ఉంటుంది. ఆ డేటా ఆధారంగా కొన్ని గైడ్ లైన్స్ తీసుకుంటున్నారు. అది నాకు అర్థమవుతుంది. ఆ గైడ్ లైన్స్ తీసుకొని పిడికి బియ్యానికి ఒకటే మంత్రం చేస్తున్నారు. అది
ఆ గైడ్ లైన్స్ తీసుకొని పిడికి బియ్యానికి ఒకటే మంత్రం చేస్తున్నారు. దీని ఆధారంగా కొన్ని చోట్ల మిస్యూజ్ చేసి ఉండొచ్చు, వాళ్ళ దగ్గర ఆధారం ఉండొచ్చు. చాలా మంది రాజకీయ పక్షాలు కంప్లైంట్ ఇచ్చి ఉండొచ్చు, ఇలా మీరు చేయొద్దండి, జనరల్ గా అందరికి ఆపేయండి అని ఇచ్చి ఉండొచ్చు, అన్ని పార్టీలు ఇచ్చి ఉండొచ్చు. సో దే హావ్ సర్టన్, వాళ్ళు అడగండి, వాళ్ళ కేంద్ర ఎన్నికల సంఘం. మీకు 2019 గుర్తుందా? 2019 ఎలక్షన్స్ ముందర కరెక్ట్ గా ఎలక్షన్స్ కి ఇంకా పోలింగ్ కి 3 రోజుల ముందర పసుపు కుంకుమ రిలీజ్ చేశారు 20,000 కోట్లు. అవునవునవును, గుర్తుంది కదా. ఇటువంటి డేటా అంతా మిస్యూజ్ చేస్తున్నట్టే కదా ఒక రకంగా. ఇప్పుడు నిజంగా రాజకీయ నాయకుల్లో కూడా ఆ యొక్క సిన్సియారిటీ, అంటే వ్యవస్థల పట్ల వాళ్ళకున్న నిబద్ధత రోజు రోజుకి తగ్గుతుంది. ఏ రకంగా మిస్యూజ్ చేద్దామని ఆలోచన చాలా మంది రాజకీయ నాయకుల్లో ఉంటుంది. ఆ మిస్యూజ్ చేస్తున్నారు, కావాలని చేస్తున్నారు కాబట్టి ఇటువంటి కఠినమైన నిబంధనలు మనకి 70 సంవత్సరాల స్వతంత్ర పాలసీ ఇవాళ పోయినాయి, కానీ వాళ్ళు ఫస్ట్ నుంచి డే 1 నుంచి ఇలా పెట్టలే కదా. వాళ్ళు జనరల్ గా ఏంటంటే ఫోర్ ఫాదర్స్, మన రాజ్యాంగం రచించినటువంటి ఫోర్ ఫాదర్స్ ఉద్దేశం ఏంటంటే మరి జైలుకి వెళ్ళిపోయినా సరే ముఖ్యమంత్రులు రాజీనామా చేయరు అని వాళ్ళు అనుకోలేదు కదా. అలాంటివన్నీ జరుగుతున్నాయి. సో ఇటువంటివన్నీ దృష్టాంతరాలు వస్తున్నాయి కాబట్టి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం